ఏంటంటే మానసిక ప్రశాంతత. కేవలం నేను కూడా ఆహారపు అలవాట్లని సరి చేసుకోవడం, లేకపోతే వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి, హాయిగా ఉంచుకోవాలి, ఇతరుల మంచి కోరుకోవాలి. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలా ఉండాలని నాకు ఆ రకంగా ఇనీషియల్గా ఇన్స్పిరేషన్ తీసుకురావాలండి. అదే బహుశా నన్ను కూడా ఆ రకంగా ఉంచుతుందేమో. ఈ రోజు మీరు అందరూ మాట్లాడుతుంటే అదే ప్రధానమైన కారణం అని అనుకుంటా. సో ఆ రకంగా కూడా నాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి టి సుబ్బారెడ్డి గారికి మనస్ఫూర్తిగా వారు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున నా మిత్రుడు చాలా స్పోర్టివ్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలాగా అభినందించే ఈ సభలో పాల్పంచుకోవడం అనేది నాగార్జున యొక్క కల్చర్, ఆయన సంస్కారానికి తెలియజేస్తాను. ఇంకా నాగార్జునకి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అది నాగార్జున గారు ఆయన ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, ఎప్పుడు తన మనిషిగా తన ఆత్మీయుడిగా చూశారు. అంతే ప్రేమ కూడా నానించుకోవడం నేను ఆయనకి చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, చాలా హైలీ కల్చర్డ్ ఎటికెట్. ఆ రకంగా ఇంత సంస్కారవంతమైనటువంటి మిత్రుడు నాకు దొరకడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అన్వాంటెడ్ పోటీగా అనిపించింది. నిజమైన పోటీ ఏం కాదు. ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ అవ్వన్న పోటీ ఉండొచ్చు, కానీ ఇక్కడ మా అందరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది. కానీ ఒక పర్సెప్షన్ ఎలా అంటే వీళ్ళ మధ్య పడదు, వీళ్ళ మధ్య పొరపచ్చులు ఉంటాయి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటిది లేకుండా ఉండడం కోసంగా ఎప్పుడు కలిసి మెలిసి ఇలా ఫ్రెండ్లీగా ఉండడం అనేది అది మా కనీస ధర్మం. ఆ రకంగా తన వంతు బాధ్యతగా ఇలాంటివి ప్రివ్యూలు కాకుండా, ఇలాంటి పర్సెప్షన్ కాకుండా అంత సరదాగా ఉండేది దోహదపడుతున్నట్టు దానికి అన్ని రకాలుగా తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి తన ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేస్తున్నటువంటి నాగార్జున గారికి ఈ సందర్భంగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తూ, ఆయన సినిమా ఉంది, అది ఆయన కొట్టిన పిండి, ఇలాంటి భక్తులు పాత్రలు వేయటం. సో ఓం నమో వెంకటేశ. ఇక మా రాఘవేంద్ర గారు కూడా వెళ్ళిపోయారు. వారి ఇరువురి కాంబినేషన్ వస్తున్న సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, గతంలో అందమైన మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ రోజు కూడా మళ్ళీ ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఇలాంటి ఏదో ఏర్పాటు చేస్తారు, నన్ను ఆహ్వానిస్తారు. దానికి నాగారు కాదనుకుంటా వస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన వద్దనుకున్న ఈయన మొహం పెట్టేస్తారు. ఈరోజు నేను అదే ఆ మొహం వస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాగార్జున. ఇంకా ఇప్పుడు దాకా వినయ్ ఉండేలేదు. సో వినయ్ మిస్ అవుతున్నాం మేము. బట్ ఏమైనా నా కంబ్యాక్ ఫిల్మ్గా 10 సంవత్సరాల విరామం దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద నాకు మీమాంసలు లేకపోలేదు. ఎక్కడో కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఏమో గతంలో చూస్తారా, రిసీవ్ చేసుకుంటారా అని దాని మీద డెఫినెట్గా ఉంది. మా ఫ్యామిలీ కూడా మేము మాట్లాడడం జరిగింది. బట్ ఎంత ఏదైనా క్రేజ్ అనేది ఉంటుంది, వస్తారు చూస్తారు అని అనిపించినా సరే ఇంత పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తారు అని మాత్రం ఊహించలేదు. ఆ రకంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున ఇంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందంటే కనుక అది కేవలం ప్రేక్షక అభిమానులు, ప్రజలు, వాళ్ళకి నా మీద నా ప్రేమే నిదర్శనం. ఆ రకంగా నిజంగా ఈ సందర్భంగా నా మాట వారికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మీ ద్వారా చేరుతుంది అనే ఆశాభావంతో వారికి అందరికీ నేను శిరస్సు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వండర్ఫుల్. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ బెజవాడ దగ్గర జరిగినప్పుడు ఆ రోజు నాకు నమ్మకం ఏర్పడింది. ఆ ఉధృతో ఆ కోలాహలం అయితే చూస్తుంటే కనుక ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 18, 15 ఆ చిన్నపిల్లలు కూడా అంత ఉధృతంగా ముందుకు వచ్చి వాళ్ళ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా స్వాగతం పలుకుతున్నారంటే కనుక ఎస్, ఇది ఖచ్చితంగా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని రిజల్ట్ ఉంటుంది అనిపించింది. ఆ రోజు కలిగిన నమ్మకం, రిజల్ట్ ఆ నమ్మకం ఒమ్ముగా కూడా చేసింది. నిజంగా చాలా సంతోషం. ఆ రకంగా ప్రేక్షకాభిమానులు అంత పెద్ద ఎత్తున ఉండి మాకు ఆహ్వానం పలకడం, ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి 50 మందికి సోదరిమణులకు, అలాగే మా సోదరులకి, మా ఫ్రెండ్స్ కి, ఇంత ఎలైట్ పీపుల్ వీళ్ళందరికీ కూడా సభముగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇలా మాట్లాడుతూ పోతే కనుక ఇది పెద్ద సభ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సరదాగా స్పెండ్ చేద్దాం. మీ అందరి బెస్ట్ విషెస్ నాకు ఉంటాయి, ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా స్నేహితులు కృష్ణారెడ్డి ఆయన కూడా వచ్చారు. సో ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అభినందనగా మమ్మల్ని అందరూ అభినందించడం అనేది చాలా చాలా సంతోషం. వారికి వచ్చిన మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ.
పురుషుల సోదరుల గురించి, సత్యానంద గారి గురించి, ఇక్కడ వెళ్ళిపోయిన వినాయక్ వీళ్ళందరూ కూడా చేశారు. ఇది సినిమా గురించి వీళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాను. ఇది ఇంక మించి నేను చెప్పాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now, Jayprada, the always most beautiful lady, I request you to come out. Jayprada, come here. Jayprada, come here. Give a big clap to Jayprada. Now to speak. Next speaker. Come here. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాస్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మనం సుబ్రహ్మరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు. బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ, అండ్ ఒక ఫాదర్ కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ ఆర్టిస్ట్ గా ఆఫ్టర్ 10 years. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, పాలిటిక్స్ లో మేమిద్దరం వెళ్ళాము, కానీ మేమిద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి, ఒక మాస్ సబ్జెక్టు ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150. కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ, ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తారు. ఈరోజు సుబ్బరెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయూతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్బరామరెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మై హీరో, మా చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ ని షేర్ చేసుకుంటూ, ఒక సక్సెస్ ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. I request Ravi Prakash, TV9. Come on, come on. See, Ravi Prakash, first time in his life has come. Come on, give a big hand for Ravi Prakash. So TV9 is the greatest channel. Ramu. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా TV9 అంటే రవి ప్రకాష్ ఇది యాక్చువల్లీ స్పిరిట్ బిహైండ్ దట్. చిరంజీవి స్పిరిట్. ప్రతి వాళ్ళు అంటారు వెనకాల ఏ అడ్రస్ లేకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వే పెద్ద చిరునామా అయిపోయావు అని నన్ను అంటుంటారు. కానీ నేనంటాను, రవి గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తనలో నాలుకలు అయ్యి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ TV9 తలమానికంగా నిలబడింది, నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. దాని వెనకాల రవి ప్రకాష్ ఒక్కరే కాదని వివిధ అంశం ఎవరు కాదని సత్యం. అంత స్థాయికి తీసుకెళ్ళడం వెనకాల ఆయనకి ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది. ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా రవి గారు ఆయన చేసిన కృషి వల్ల ఒక ఛానల్ ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉంది అంటే కనుక దానికి ఆయన ప్రధానమైన కారణం. ఈ రోజున
ఎక్కడికి రారండి ఆయన నాకు తెలిసి. అలాగే ఈ మధ్యకాలం కూడా ఎక్కడికి వెళ్ళి స్టూడియో దాటి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కానీ స్టూడియోలో ఆయన ప్రోగ్రామ్స్ కూడా యాంకర్ ఒకటి ఎక్కడ లేదు. అలాంటిది నా రిలీజ్ కు ముందు నేను వెళ్ళాలి, ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది, ఆడే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ నేను చేయాలంటూ స్వయంగా రావడం అనేది నాకు ఎల్లేని ఉత్సాహం వచ్చింది ఆ రోజు ఆయనతో పాటు ఆ ఇంటర్వ్యూ చేస్తుంటారు. అండ్ ఇదిగా ఆత్మీయత కనబరిచినటువంటి రవిప్రకాష్ గారు ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానం మేరకు మళ్ళీ తిరిగి వచ్చారంటే అదే అభిమానం కారణం మా ఇద్దరి మీద. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు. నిజంగా రవిప్రకాష్ హీరోయిక్ పర్సనాలిటీ. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ TV9 టుడే. ఒక ప్రోగ్రామ్ అయితే నేను టీవీని చూసేప్పుడే అంటారు మొత్తం. కమాన్ స్పీక్. ధన్యవాదాలు సుబ్రహ్మణ్య గారు, ధన్యవాదాలు చిరంజీవి గారు. ఈరోజు ఇద్దరు యువకులతో పాటు ఈ వేదిక మీద నేను ఉంటున్నాను. సుబ్రహ్మణ్య గారు, చిరంజీవి గారు తెలుగు జాతికి స్ఫూర్తిగా ఈరోజు నిలుస్తున్నారు. తెలుగు ప్రజానీకం నిత్య యవ్వనంలో ఏ విధంగా నిలబడాలి, నిత్యం ఉత్సాహంగా ఏ విధంగా నిలబడాలనే విషయం గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చిరంజీవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తాన్ని ఈరోజు చిరంజీవి చాటి చూపించారు. తెలుగు సినిమా శక్తి ఏంటి, తెలుగు మాధ్యమం శక్తి ఏంటి అని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. చిరంజీవి ఇదే విధంగా అనేక విజయాలను అందుకోవాలని, అనేక ప్రయోగాలు చేయాలని, ముందు ముందు ప్రపంచ ప్రజానీకానికి తెలుగువాడి సత్తా ఏంటో రుజువు చేయాలని, నిరూపించాలని కోరుతున్నారు. అవకాశం ఇచ్చినందుకు ఆచరణ వెంకటేశ్వరరావు. చిరంజీవి గారి లెవెల్కి ఒకే ఒకటి పోయింది, ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు వచ్చే సినిమా ఒకే ఒకటి ఉంది, ఉయ్యాల నరసింహారెడ్డి. సురేంద్ర రెడ్డి గారి దర్శకత్వంలో మేము చేస్తే అది సురేంద్ర రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఏమైనా ఇది అట్లీస్ట్ ఆస్కార్ అవార్డు నామినేట్ అవ్వాలి, అయితేనే మనం పని చేద్దాం, లేకపోతే చెప్పేద్దాం చిరంజీవి గారికి అన్నాను. ఇవాళ ఇంత సంతోషంలో చిరంజీవి గారి మార్కెట్ వాల్యూ అందరూ చెప్పారు, కానీ ఆయన జీవిత వాల్యూ ఏంటో నాకు తెలుసు. ఆయన 100% ఈ సినిమా మేము ఆస్కార్ నామినేట్ చేస్తాం, ఆస్కార్ అవార్డు పడతాం అని ఈ సందర్భంగా చెప్తాం సార్. సుబ్రహ్మణ్య గారు ఆ రోజు మమ్మల్ని మీరు ఇక్కడ కాదు ఎక్కడో సన్మానం చేస్తారు, ఆ రోజు రావాలని మనసారా కోరుకుంటున్నారు. అరవింద్ గారు మీరు కూడా కోరుకుంటున్నారు. అదే మెయిన్. థ్యాంక్ యూ టు ఆల్. లెట్స్